హలో ఆల్, వెల్కమ్ టు లోహిత్ ఆర్ట్స్ అండ్ ఎంబ్రాయిడరీస్. ఈరోజు బ్యూటిఫుల్ బ్లౌజెస్తో కస్టమైజేషన్స్తో మేము ముందుకు వచ్చాను. మొన్న మగ్గం వర్క్ వీడియో పెట్టాం కదా, పర్పుల్ బ్లౌజ్. ఆ వాళ్ళది ప్రణీత గారు అని వాళ్ళ బాబు ఫంక్షన్కి ఫ్యామిలీ అవుట్ఫిట్ అంతా మనకే ఇచ్చారండి, పిల్లలవి ఆవిడవి కూడా. సో నేను ఎలా డిజైన్ చేశాను, పిల్లలకి చిన్న పిల్లలకి ఎలా చేస్తాము, పెద్దవాళ్ళకి బ్లౌజెస్ ఎలా చేస్తాము అన్నీ కూడా డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. అయితే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెము సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో కలెక్షన్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే బ్లౌజెస్ ప్రణీత గారివి. నాకు 2 బ్లౌజెస్ ఇచ్చారండి. 2 శారీస్ మగ్గం వర్క్ చేయించమన్నారు అండ్ ఒకటి కంప్యూటర్ వర్క్ చేసాము. ఇది వచ్చి మనకి ఫస్ట్ మగ్గం బ్లౌజ్ అండి. దీన్ని బ్యాక్ పాట్ నెక్లో ఇలా డీటెయిల్డ్గా వర్క్ అనేది ఇచ్చాను. అండ్ మీకు హ్యాండ్ చూస్తే కింద కంప్లీట్గా మగ్గం వర్క్ బార్డర్ ఇచ్చి పైన షోల్డర్ దగ్గర కూడా ఫుల్గా వర్క్ ఇచ్చి సెంటర్లో మనకి శారీ బార్డర్ చాలా బాగుంది. సో దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా నేను సెంటర్లో ప్లేస్ చేశాను అనమాట. దీని వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా నేను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, మీరు వర్క్ డీటెయిలింగ్ చూడొచ్చు. లోహిత ఎంబ్రాయిడరీస్లో మీకు కంప్యూటర్ వర్క్ ఎంత బాగుంటుందో మగ్గం వర్క్ డీటెయిలింగ్ కూడా అంతే బాగుంటుందండి. ఇక్కడ నేను పికాక్స్ని తన శారీలో బర్డ్స్ అనేవి ఉన్నాయి. సో నేను అదే బర్డ్స్ని ఇలా థీమ్ తీసుకుని డిజైనింగ్ చేశాను. మీకు ఎక్కడ కూడా పూసలు అవేం యూజ్ చేయలేదు. కంప్లీట్గా మంచి మెటీరియల్ కర్దానా, జర్దోజీ, స్ప్రింగ్ వర్క్ అంతా ఇచ్చి ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము. దీనికి మోస్ట్ హైలైటింగ్ పార్ట్ వచ్చి హ్యాండ్ అండి. హ్యాండ్కి చూడండి చక్కగా కింద స్కాలాప్లో వర్క్ ఇచ్చేసాను, శారీ థ్రెడ్ని ఇంక్లూడ్ చేసి. అండ్ పైన మీరు వర్క్ డీటెయిలింగ్ చూడండి, సెంటర్లో చల్లా వర్క్ ఇచ్చి ఇలా బ్యూటిఫుల్ బర్డ్స్ అనేవి సెంటర్లో వచ్చేలాగా ఇలా కంప్లీట్ నాట్ వర్క్ని నేను డిజైన్ చేసేసాను. అండ్ మనకి ఓవరాల్ బ్లౌజ్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది వచ్చి మగ్గం డిజైన్ అండి. మగ్గం వర్క్స్ మన దగ్గర 1000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అండ్ మనకి ప్రైజింగ్ అనేది డిజైన్ బట్టి ఉంటుంది. అండ్ దీనికి కూడా డోరీస్ చక్కగా ఇలా ఫ్లవర్ డోరీస్ వేసి పైన సమోసా టైప్ స్టిచ్ చేయించాము. మీకు ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ని మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ వన్ మోర్ బ్లౌజ్ వచ్చి గ్రీన్ అండి. ఇది కూడా మగ్గమే. నాకు డిజైన్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు, ఇలా నెట్ రిఫరెన్స్ ఇచ్చి ఇలా కావాలి అన్నారు. సో నేను దానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను. హ్యాండ్కి చూస్తే మీకు స్కాలపింగ్ ఇచ్చి వర్క్ బోర్డర్స్ ఇచ్చి అండ్ సెంటర్లో నేను చక్కగా ఇలా బంచెస్ని కూడా ప్లేస్ చేశాను, ఖాళీ నెట్ వదలకుండా. అండ్ దీన్ని కూడా నేను ఒకసారి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది వచ్చి కంప్లీట్గా మనకి బ్యాక్ నెక్ అండి. నేను ఇక్కడ మీరు చూస్తే సెంటర్ అంతా కూడా నెట్ని ప్లేస్ చేసాము. అండ్ వర్క్ బార్డర్స్ అనేవి 2 లైన్స్ ఇచ్చాము. అండ్ కింద నేను ఏమి బుటీస్ ఇచ్చి దీన్ని డిస్టర్బ్ చేయలేదు, బికాజ్ మనకి ఇవన్నీ బుటీస్ ఇస్తే రెగ్యులర్ అయిపోద్ది. ఇది ఒక్కటే హైలైట్ అవ్వాలి డిజైన్ అని నేను కింద ప్లెయిన్ వదిలేసాను. అండ్ మీకు హ్యాండ్ చూస్తే బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము. స్కాలపింగ్లో నేను సేమ్ బ్యాక్ తీసుకున్నట్టే నెట్ తీసుకుని సెంటర్లో కూడా నెట్ మీద ప్లేస్ చేసి అండ్ ఇక్కడ ఖాళీలో ఇలా నేను చక్కగా బీడ్స్ ఇచ్చాను అనమాట. అండ్ మనకి పైన శారీ బార్డర్ని కూడా యూజ్ చేసామండి. ఇది వచ్చి అనదర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇలాంటి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే లోహిత్ ఎంబ్రాయిడరీస్కి కాంటాక్ట్ అయిపోండి. ఇది వచ్చి ప్రణీత గారి బ్లౌజెస్ అండి. ఇది వాళ్ళ మదర్ బ్లౌజ్. దీన్ని మనము కంప్యూటర్ వర్క్ డిజైన్ చేసాము. ఇది వచ్చి కంప్లీట్ బ్యాక్ నెక్. దీనికి హ్యాండ్ పోర్షన్ వచ్చి ఇలా కంప్లీట్గా లైన్స్ ప్యాటర్న్లో మేడం మెజర్మెంట్ బట్టి కంప్లీట్గా జరీ ఇచ్చి శారీ కలర్ని అక్కడక్కడ ఇంక్లూడ్ చేసి ఇలా వర్క్ చేసాము. మన దగ్గర కంప్యూటర్ వర్క్స్ అవైలబుల్గా ఉంటాయి, అందరికీ తెలిసిందే. అండ్ మనం మగ్గం కూడా చేస్తున్నాము, అది కూడా మీకు బ్యూటిఫుల్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. ఇలాంటి కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే లోహిత్ ఎంబ్రాయిడరీస్కి కాంటాక్ట్ అయిపోండి. ఇప్పుడు కమింగ్ టు ద బేబీ అవుట్ఫిట్స్ అండి. బేబీకి వచ్చి వాళ్ళ పాపకి 5 years అనుకుంటా 2 అవుట్ఫిట్స్ చేసాము. ఒకటి వచ్చి ఇలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అన్ని వాళ్ళే పంపారు, చక్కగా ప్లీటింగ్ ఇచ్చి లాంగ్ ఫ్రాక్ లాగా వాళ్ళు వేర్ చేసేలాగా కంఫర్ట్ బట్టి. అండ్ దీన్ని లెహంగా బ్లౌజ్ లాగా పైన కావాలంటే బ్లౌజ్ వేసుకుని వేర్ చేసేలాగా డిజైన్ చేసాము. ఇది వచ్చి కంప్లీట్ బాడీ లెహంగానే, బట్ కింద ఉన్న మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన యూజ్ చేయడం వల్ల లాంగ్ ఫ్రాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదొక లెహంగా అండి. మంచి గేర్ మెటీరియల్ ఎంత ఇచ్చారో అంతా యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము. అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇది. దీన్ని చూడండి డిఫరెంట్గా డిజైన్ చేసాము. యాక్చువల్గా ఇది ఫ్యాబ్రిక్ తీసుకుని బుటాస్ అన్నీ కూడా కంప్యూటర్ వర్క్ ఇచ్చామండి. ఇక్కడ మీకు చూస్తే స్కాలప్లో నేను కంప్యూటర్ వర్క్ ఇచ్చాను బుటీస్. అండ్ దీన్ని కంప్లీట్గా పఫ్ తీసుకున్నాను. అండ్ బాడీకి కూడా చిన్న చిన్న బుటీస్ కంప్యూటర్ వర్క్లోనే ఇచ్చి ఇక్కడ మనకి కింద ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ ఈ పార్ట్లో వేసాను అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉంది అనేది.
దీనికి వచ్చి ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం. ఇది మేడమే పంపించారు, బాబుకి ఇద్దరికి వచ్చేలా డిజైన్ చేయమన్నారు. సో ఇద్దరిని నేను దృష్టిలో పెట్టుకుని తినకి తక్కువ ఇచ్చి కాటన్ సిల్క్ పీస్ ఎక్కువ ఇచ్చి డిజైన్ చేసాం అనమాట. బ్యాక్ కూడా నేను రౌండ్గా ఈ కాలర్ అని అయితే తీసేసుకున్నాను. ఫ్రంట్ కాలర్ విత్ బౌ అనమాట. ఓపెన్ కూడా ఇట్లా ఫ్రంటే వస్తుంది. ఇలాంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్స్ కూడా మన లోహిత్ ఎంబ్రాయిడరీస్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీకు పిల్లలకి అవుట్ఫిట్స్ చేయించుకోవాలి అనుకుంటే లోహిత్ ఎంబ్రాయిడరీస్కి కాంటాక్ట్ అయిపోండి. అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చి ఉప్పల్, హైదరాబాద్. ఇది ఒక అవుట్ఫిట్ అండి. అండ్ ఇంకొక అవుట్ఫిట్ సేమ్ అందులోనే బాబు చేసాము. ఇది లెహెంగా బ్లౌజ్ పాపకు చేసాం కదా, ఇదే ఫ్యాబ్రిక్తో బాబుకి చేసాము. బాబుకి వచ్చి ధోతి స్టిచ్ చేసాము. జస్ట్ బార్న్ అనమాట, న్యూ బార్న్ బేబీ. సో ఇలా ఈవెంట్ ఉంది, ఉయ్యాల ఫంక్షన్ అంటే మనం ఇలా డిజైన్ చేసాము. దీనికి ధోతి స్టిచ్ చేసి పైన వచ్చి నేను మనకి లెహెంగాలో కింద ఏదైతే జంగిల్ థీమ్ ఉందో ఆ థీమ్ని నేను వన్ సైడ్ వచ్చేలాగా డిజైన్ చేసి అండ్ అదర్ సైడ్ అనమాట ప్లెయిన్ యూజ్ చేశాను. వన్ సైడ్ ఇలా చేసి అదర్ సైడ్ ప్లెయిన్ చేశాను చూడండి. అండ్ రౌండ్ కాలర్ ఇచ్చాము. లోపల చక్కగా కాటన్ లైనింగ్ వేసి కంఫర్ట్గా స్టిచ్ చేసాము. ఇవి వచ్చి హ్యాండ్ పార్ట్. అండ్ చిన్న అవుట్ఫిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కూడా మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది ఒక అవుట్ఫిట్. అండ్ ఇంకొక అవుట్ఫిట్ వచ్చి పట్టు టైప్ తీసుకున్నారండి. ఇది వచ్చి బాబుది. సేమ్ మనము ధోతి స్టైల్లో దీన్ని స్టిచ్ చేస్తాము. కొంచెం ఒక 1.5 year వరకు వచ్చేలాగా దీన్ని స్టిచ్ చేసాము. ఇలా ఈ స్టైల్లో కంప్లీట్గా ధోతి స్టైల్ అనమాట. ఇవన్నీ మీకు ప్లీటింగ్స్ వస్తాయండి. ఇలా ఫ్యాబ్రిక్ కదా, ఇది నుంచుంటుంది అనమాట. ఇలా వస్తుంది ధోతి స్టైల్ అనేది. ఈ ధోతికి మగ్గం వర్క్ చేసామన్నమాట. తన బాబు పేరు వచ్చి ఎంతో స్టార్ట్ అవుతుందండి. సో నేను ఆ ఎన్ థీమ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకుని పైన చిన్న పాకెట్ టైప్ డిజైన్ చేసి ఇలా మగ్గంలో ఫినిషింగ్ ఇచ్చాము. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. అంతా కూడా కంప్లీట్గా కర్దానా అండ్ జర్దోజీతో ఇలా మగ్గంలో ఇచ్చి కంప్లీట్గా ఇటువైపు అంతా కూడా నేను పెరల్స్ స్టిచ్ చేయించాను, వైట్ పెరల్స్. అండ్ ఇది వచ్చి హైనెక్ కాలర్ వస్తుంది. ఇలాగా స్టైల్ ఏమో ఇలా వస్తుంది అనమాట. బుల్లి అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి కదా. సో ధోతి ఇది ఇలా వస్తుంది పెయిర్. ఇది ఒక అవుట్ఫిట్. అండ్ ఇదే థీమ్ని పాపకు కూడా తీసుకుని చేసామండి. ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్. ఇంక నేను మీకు చూపించక్కర్లేదు, ఇందాక చూపించా కదా ప్లీట్స్తో లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసాము. బట్ ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. ఇందాక ఒకటి స్లీవ్లెస్ ఇచ్చాం కదా, ఇక్కడ మనకి కింద వచ్చిన బార్డర్ని యూజ్ చేసి ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేసాము. ఈ ఫుల్ హ్యాండ్స్కి ఇది వస్తుంది ఇలా. లోపల బాడీ ఫుల్ హ్యాండ్స్ కదా, బయట మాత్రం నేను స్లీవ్లెస్ ఇచ్చాను. టాప్ కంప్లీట్గా మగ్గం వర్క్ చేసి కాలర్కి కూడా మగ్గం వర్క్ చేద్దామంటే పిల్లలకి కంఫర్ట్ ఇష్యూ ఉంటుంది అని కాలర్కి చేయొద్దు అన్నారు. సో నేను కాలర్ ఖాళీగా వదిలేయడం ఎందుకని చెప్పి బ్యాక్ కాలర్ని నేను ఇలా కింద వచ్చిన బార్డర్ని ప్లేస్ చేస్తాను. అండ్ ఫ్రంట్ అంతా కూడా చక్కగా ఈ స్టైల్లో మగ్గం ఇచ్చి కిందంతా ఫ్రిల్స్కి బుటీస్ ఇచ్చేసాను చూడండి. ఇలాంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్స్ అన్నీ కూడా మనకి కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చి మనము వేర్ చేస్తే ఇలా ఉంటుందండి. లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ అనేవి మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చాయి. కోట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ సెంటర్లో మనకి ఈ బాడీ పార్ట్ అనేది కనిపించే స్టైల్ అనమాట. ఇలాంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్స్ కూడా మన లోహిత్ ఎంబ్రాయిడరీస్లో అవైలబుల్గా ఉంటాయి. కంప్యూటర్ వర్క్లో, మగ్గం వర్క్లో కూడా మీ బడ్జెట్ బట్టి మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాము. సో ఇలాంటి బ్యూటిఫుల్ కస్టమైజేషన్ కోసం లోహిత్ ఎంబ్రాయిడరీస్ని కాంటాక్ట్ అవ్వండి. మన స్టోర్ లొకేషన్ వచ్చి ఉప్పల్, హైదరాబాద్. అండ్ ఈ రోజు వీడియో కలెక్షన్ వచ్చి ఇదండి. కంప్లీట్గా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అన్ని కూడా మీకు చూపించేశాను. అండ్ మనకి మన దగ్గర కంప్యూటర్ వర్క్స్, మగ్గమ్స్, స్టిచ్చింగ్స్, కస్టమైజేషన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బ్లౌజెస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.